హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించే లక్ష్యంతో మా యాప్ ముందుకు పోతున్నాం. సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ సార్. జనరల్ స్టడీస్ మార్కెట్లో బుక్కులు ఎక్కడ దొరుకుతాయి సార్? అదే జాగ్రఫీ, అదే పాలిటీ, అదే ఎకనమీ ఉంటాయి సార్. కానీ కరెంట్ అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి సార్. ఏ ఎగ్జామ్ రాసిన టోటల్ ఎనఫ్ సార్. ఈ ఇయర్లో 2025లో నువ్వు ఏదో ఒక ఉద్యోగంతో ఇంటికి వెళ్ళిపోవాలంతే. గతంలో అనేకమైన పరీక్షలు రాయొచ్చు, అనేక సందర్భాల్లో విఫలం కావచ్చు. ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు దూరమైనావు, ఎందుకు క్యాచ్ అయిపోతున్నావు, ఈసారి నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలి. మన తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 చూసాం, ఏపీ గ్రూప్ 2, గ్రూప్ 1 చూసాం. ఇలాంటి పేపర్ దృష్టిలో పెట్టుకొని 2 రాష్ట్రాల్లో సెంట్రల్ ఎగ్జామ్లో కూడా ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఇక్కడ నుండి ఒక విజేతగా తిరిగి వెళ్ళాల్సి సమయం. క్వశ్చన్ అడిగే విధానం మనకు అర్థం కాదు. నాలెడ్జ్ బేసిక్ క్వశ్చన్ అడతలే, పూర్తిగా అవగాహనతో ఉన్న బిట్లు అడుగుతుండు. రేపు ఇలాంటి అంశాలే రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేశాడు సార్. ఒక 2025 సంవత్సరం జనవరి 23 నుండి సార్ ఒక స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ప్రకటించిన ఆసియాలో 3వ దేశం అంటే థాయిలాండ్ కంట్రీ. మధ్య క్యాసినో ప్రోగ్రామ్స్ కూడా అవకాశం కల్పించింది థాయిలాండే. ప్రపంచంలో రబ్బర్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది థాయిలాండే. తెల్ల ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన దేశం థాయిలాండే. కానీ స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపించిన ఆసియాలోనే 3వ దేశం అంటే థాయిలాండ్ దేశం సార్. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేయబడింది సార్. ఇక్కడ థాయిలాండ్ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇది మొదటి దేశం సార్. గే వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలో 3వ దేశం సార్. నేపాల్, తైవాన్ తర్వాత 3వ దేశం సార్. ఇది దేశంలో వివాహ సమానత్వ చట్టానికి ఒక చట్టపరమైన గుర్తింపు లభించింది. ఈ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఈ 2025 సంవత్సరం జనవరి 23 నాడు సార్, 23వ తేదీ నాడు సుమారు 300 గే జంటలు స్వలింగ సంపర్కులు ఈరోజు వివాహం చేసుకోవడం జరిగింది సార్. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు నేటి నుండి స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి అనుమతి ప్రకటించడం జరిగింది సార్. ఇక్కడ ఒక చట్టపరమైన హోదా సార్ పొందుతారు సార్. థాయిలాండ్లో దాదాపు 20 సంవత్సరాల నుండి స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయలేక డిమాండ్ ఉంది. ఇప్పుడు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఏ వ్యక్తి అయినా ఒకే లింగానికి చెందిన వారిని వివాహం చేసుకోవచ్చు అనే అవకాశం ఇక్కడ ఉంది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో ఒక షాపింగ్ మాల్లో ఈరోజు ఇక్కడ సార్ 300 జంటల స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లభించింది సార్. ఇందులో వివాహ సమానత్వ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. పార్లమెంట్ పౌర వాణిజ్య నియమాలను కూడా సవరించింది. భార్యాభర్తల స్థానంలో వ్యక్తిగత వివాహ భాగస్వామిని నియమించడానికి థాయిలాండ్ పార్లమెంటు ఈ చట్టాన్ని ఇక్కడ సవరించడం జరిగింది సార్. నేడు ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, అమెరికాతో సహా ప్రపంచంలో 31 దేశాల్లో ఈ యొక్క స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధత 31 దేశాల్లో అమల్లో ఉన్న సార్. దీనిని నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి. యెమెన్,
ఇరాన్, బ్రూనై, నైజీరియా, ఖతార్ సహా 13 దేశాల్లో స్వలింగ సంపర్కులు దేశంలోకి ప్రవేశిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కొంటారని చెప్పి 13 దేశాల యొక్క చట్టం అమలు ఉంది సార్. దీనికి వ్యతిరేకిస్తే మరణ శిక్ష కూడా విధిస్తారు. భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సార్. ఇది స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు లభించిన కొన్ని దేశాలు కూడా ఉన్నాయి, కానీ దాన్ని నేరంగా పరిగణించారు. భారతదేశం, చైనా, శ్రీలంక, బ్రిటన్ సార్. ఇక్కడ సుప్రీంకోర్టు నిరాకరించి సార్, కానీ మనం ఇంకా నేరంగా పరిగణిస్తలేం. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాల్లో గే వివాహాలకి రాజ్యాంగబద్ధమైన చట్టాన్ని కల్పించారంటే 31 దేశాలు. 31 తిప్పిరాసిన 13 ఎన్ని దేశాలు గే వివాహాలు అక్కడ చేసుకొని తమ దేశంలోకి ప్రవేశిస్తే మరణశిక్ష విధిస్తారంటే 13 దేశాలు. ఆసియా ఖండంలో ఎన్ని దేశాల్లో ఇప్పటికీ గే వివాహాలకి చట్టబద్ధ కల్పించిందంటే 3: తైవాన్, నేపాల్, థాయిలాండ్ అండి. కానీ ఆగ్నేయ ఆసియా దేశాల్లో గే వివాహాలకు చట్టబద్ధ కల్పించిన తొలి దేశం అంటే, ఆగ్నేయ ఆసియా దేశాల్లో గే వివాహాలకి చట్టబద్ధత కల్పించిన తొలి దేశం అంటే థాయిలాండ్. ఆసియా ఖండంలో మొత్తం ఎన్ని దేశాలకి గే వివాహాలకు చట్టబద్ధ కల్పించారంటే నేపాల్, తైవాన్, ఇండియా. నేపాల్, తైవాన్, థాయిలాండ్ కంట్రీ సార్. 3 దేశాలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో గే వివాహాలకు చట్టబద్ధత ఉందంటే 31. మరి ఎన్ని దేశాలు ఇక్కడ గే వివాహాలు చేసుకొని తమ దేశంలోకి వస్తే మరణశిక్ష విధిస్తారంటే 13 దేశాలు సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ టైపులో మీరు క్యాచ్ చేయండి సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఈసారి టాప్లో నీదంటే ఒక జాబ్ ఉండాలి సార్. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ.